హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టెలిపిక్ ఛానల్కి మీకు స్వాగతం. మనము మహాభారతం జర్నీని మళ్ళీ ఈ వీడియో ద్వారా కంటిన్యూ చేద్దాము. నెక్స్ట్ పార్ట్ ఏమి అంటే మనం ఈ వీడియోలో కౌరవ వంశం యొక్క చరిత్రము, మళ్ళీ యయాతి యొక్క చరిత్రము చూస్తాం అన్నమాట. కౌరవ వంశ చరిత్రము అంటే ఏంటి అంటే కౌరవ వంశం ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టార్ట్ చేయడము దక్షిణతో స్టార్ట్ చేశారు. అంటే మనము లాస్ట్ వీడియోస్లో చూసాం కదా, అంటే ఎలా మానవ జాతి ఎలా వచ్చింది అంటే అదే లాస్ట్ వీడియో కాదు, దాని బిఫోర్ వీడియోలో దక్షుడు ఒక పెద్ద ఇంపార్టెంట్ పార్ట్ని ఎలా చూశాడు అనేది మనం చూసాం అనమాట. అసలు దక్షుడి ఆవిర్భావం కూడా మనము లాస్ట్ వీడియోలో చూసాం అనమాట. ఇప్పుడు మనము కౌరవ వంశ చరిత్రానికి వచ్చేస్తే ఫస్ట్ దక్షుని యొక్క కుమార్తె అదితికి కశ్యప మహారాజుకి పుట్టిన పుత్రుడు వివస్వంతుడు అనమాట. ఆయనకి పుట్టిన పుత్రుడు వైవస్వత మనువు. ఆయనకి ఇద్దరు సహోదరులు తపతి యమున మరియు ఇద్దరు సోదరులు యమ శనులు. అసలు మనము వైవస్వతమును గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఆయన వల్ల వచ్చిన వారే అనమాట. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఈ 4 కేటగిరీస్లోని మానవులంతా ఈయన వల్ల జన్మించిన వారే అని అనమాట. వీళ్ళతో పాటు ఒక 50 మంది పుత్రులు, ఇంకా వేరే 10 మంది కుమారులు కూడా జన్మించారంట. కానీ ఆ 60 మంది ఏమి అంటే వాళ్ళ మధ్యలో కలహాల వల్ల వాళ్ళు నశించిపోయారు అని రాశారనమాట. ఈ 60 మందే కాకుండా ఆయనకి ఇలా అనే పుత్రిక కూడా ఉంది. ఈ ఇలా అనే పుత్రికని బుధుడు వివాహం చేసుకుంటాడు. వాళ్ళిద్దరికీ కలిగిన వాడే పురూరవ మహారాజు అనమాట. పురూరవుడు ఏమి అంటే ఆయన పెద్దవాడై పెరిగిన తర్వాత మొత్తం భూమండలాన్ని ఆయన బాగా అంటే తిరిగి మొత్తం అన్ని రాజ్యాల్ని సంపాదించి ఇది చేసి మొత్తం భూమండలాన్ని జయించిన తర్వాత ఏంటి అంటే ఆయనకి కళ్ళు నెత్తికి ఎక్కుతాయి అనమాట. అంటే విజయ గర్వం కానీ ఆ పవర్ యొక్క దీనివల్ల ఆయన కళ్ళు నెత్తికెక్కి మునీశ్వర్లు ఋషులు అని ఎవరు ఏమి తేడా లేకుండా అందరినీ కూడా చాలా బాధ పెడుతూ అలా పెరుగుతూ ఉంటాడనమాట. సరే, ఇలా ఇంతమందిని బాధ పెడుతూ ఉన్నాడు మునీశ్వర్లని ఋషుల్ని అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని సనత్కార కుమారునికి ఆజ్ఞాపిస్తారు. ఏంటి అంటే ఆయన్ని కరెక్ట్ దారిలో చెయ్యి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తారనమాట. సరే, అందుకనేసి ఆయన ఇంకొంతమంది మహాత్ములు కలిసి వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చి ఈయన పూర్వుని దగ్గరికి వస్తారనమాట. సరే, సనత్ కుమారుడు వాళ్ళంటే వాళ్ళ పేర్లు చాలా పెద్ద బిగ్ షాట్స్ కదా వాళ్ళు, అంటే వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది. కానీ ఆ పూర్వుడు ఏం చేస్తాడంటే ఆ గౌరవం అనేది ఇవ్వకుండా అసలు వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా ఏంటి అంటే మామూలుగా ఎవరైనా ఋషులు కానీ వాళ్ళు గొప్పగా వాళ్ళు వస్తే వాళ్ళని వాళ్ళ యొక్క అప్పట్లో మహారాజులు సభలోకి పిలిచి సత్కరించి ఎంతో గౌరవపూరితంగా చూసేవాళ్ళు. కానీ ఈయన ఏం చేస్తాడంటే అసలు సభలోనికి కూడా రానియకుండా అసలు ఆయన ముఖాన్ని కూడా చూడనీయకుండా చేస్తాడనమాట. సరే, ఓన్లీ ముఖం చూపించకుండా అదే అలా దర్శనానికి ఇది లేకుండా చేసినాడు అయిపోతుంది అనుకుంటే కాదు, ఆయన మళ్ళీ కూడాను వీళ్ళ మీద జోకులు వేసి వాళ్ళని బాగా అవమానిస్తాడనమాట. దీని పరిణామం వల్ల ఆయన సనత్ కుమారుల వారు ఆగ్రహించి ఆయన ఆగ్రహానికి ఆయన పురూరవుడికి శాపం ఇస్తాడనమాట. ఏంటి అంటే నువ్వు ఉన్మాద రోగి అయిపో అని శాపం ఇస్తాడనమాట. ఈ శాపం వల్ల ఏమవుతుంది అంటే మన మహారాజు ఎప్పుడూ కూడాను ఊర్వశి దగ్గరే ఉంటాడనమాట. ఊర్వశితోనే గంధర్వలోకంలోనే ఉండిపోతాడనమాట. ఆయన రాజ్యాన్ని కానీ అసలు చూసేదిలా. సరే, దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఊర్వశికి ఈయనకి 6 పుత్రులు పుడతారంట. ఎవరు అంటే ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అని వీళ్ళు 6 జన్మిస్తారనమాట. వీళ్ళల్లో ఆయువు భార్య స్వర్భానవి. వీళ్ళిద్దరికీ నహూషుడు, వృద్ధశర్మ, గయుడు, అనేనసుడు అని 4 జన్మిస్తారు. వీళ్ళందరిలోనూ పెద్దవాడైన నహూషుడికి సామ్రాజ్యాన్ని ఇచ్చి పట్టాభిషేకం చేస్తారనమాట.
ఈ నహూషుడు ఏమంటే ఈయన ఇంకొక రేంజ్లో ఇచ్చాడని రాశారనమాట. ఏంటి అంటే మునీంద్రులు కానీ వాళ్ళని కూడా ఎవరిని వదలకుండా అందరూ పన్నులు కట్టాలా అని చెప్పేసి, ఒకవేళ పన్నులు కట్టకపోతే నిర్బంధించడం కానీ మునీశ్వరుల్ని వాళ్ళని, ప్లస్ ఆయన రథానికి డెకరేషన్గా ఈ యొక్క మునీంద్రులని కట్టిబడేయడం కానీ అట్లా చేసేవాడు అనమాట. ఈయన యొక్క పత్ని ప్రియంవద, వీళ్ళిద్దరికీ యతి, యయాతి, సంయాతి, అయాతి, ఆయతి, ధ్రువుడు అని 6 వీళ్ళకి పుత్రులు అనమాట. నహూషుని అనంతరం యయాతి చక్రవర్తి రాజ్యాన్ని తీసుకుంటాడనమాట. ఈయన వచ్చేసి శుక్రాచార్యుని యొక్క పుత్రిక దేవయానిని ప్లస్ వృషపర్వుని తనుజాత అంటే పుత్రిక శర్మిష్ఠని ఈయన వివాహం చేసుకుంటాడనమాట. దేవయానికి యదు, తుర్వసు అని 2 కుమారులు, శర్మిష్ఠకు దృహ్యువు, అనువు, పూరుడు అనే 3 కుమారులు అనమాట. ఇంకా మనకు తెలిసిందే కదా, ఎవరైనా ఏ మానవుడైనా కూడా పెరిగి ముసలోడు అవ్వాల్సిందే, పెరిగి పెద్ద ముసలోడు అవ్వాల్సిందే. అలా ఆయన కూడా యయాతి కూడా అలా ముసలితనం వచ్చేసి అలా ఉండేసరికి ఆయనకి ఏమంటే ఆయన యొక్క కోరికలు ఇవి ఇంకా తీరలేదనమాట. ఆయన అందరు కుమారులను పిలిచి ఇలా చెప్తాడనమాట, నాయనలారా, నేను ఎన్నో యాగాలు యజ్ఞాలు చేశాను, నా రాజ్యాన్ని నేను బాగా పరిపాలించాను, కానీ నాకు ఇంకా కోరికలు తీరాల్సి ఉన్నాయి. కానీ ఇప్పుడు నాకు ఇలా జరాభారం వచ్చేసింది. సో నా యొక్క జరాభారాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారే నా తర్వాత ఈ రాజ్యానికి రాజు అవుతారు అని చెప్తారనమాట. ఏంటి అంటే ఈయన చెప్పొచ్చింది ఏంటి అంటే, ఈ యొక్క జరాభారాన్ని కుమారుడు తీసుకుంటాడు, ఈయన యొక్క కోరికలన్నీ తీరే వరకు ఈయన తిరిగేసి వస్తాడనమాట. ఈ కోరికలన్నీ తీరిపోయిన తర్వాత ఈ కుమారుడి నుంచి మళ్ళీ ఈయన యొక్క జరాభారాన్ని తీసుకొని ఆ యవనాన్ని తన కుమారుడికి ఇచ్చేసి రాజ్యాన్ని పరిపాలించమని చెప్పడం, ఇది అనమాట ప్లాన్. ఇది విన్నాక ఏమిటి అంటే అందరూ కూడా వింటారు, కానీ విననట్టే ఉంటారు అనమాట. అంటే తల దించుకునేసి ఏం మాట్లాడకుండా ఉంటారు. వీళ్ళల్లో చిన్నవాడైన పూర్వకుమారుడు వచ్చేసి ఆయన యొక్క దీన్ని విని సరే అని చెప్పేసి స్వీకరిస్తాడనమాట. ఓకే, ఇలా ఈ స్టోరీ ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ ఎండ్ అవ్వగానే ఏంటి అంటే మనకి అర్థమవుతుంది అసలు ఏంటి యయాతికి అసలు జరాభారం ఎలా వచ్చింది అంటే శుక్రాచార్యుని శాపం వల్ల వచ్చిందనమాట. అది స్టోరీలో మధ్యలో తెలుస్తుంది కదా. ఈ యొక్క శాపం అనేది శుక్రాచార్యుల వారు అంటే ఎవరు, ఆయన యొక్క భార్య యొక్క తండ్రి ఎందుకు మన యయాతి మహారాజ్కి ఇచ్చారు అనేది జనమేజయ మహారాజు మెదడులో తడుతుంది. అందుకు ఆ విషయమని అడిగితే అప్పుడు వైశంపాయన మహాముని వారు యయాతి మహారాజు యొక్క చరిత్ర చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. మనము ఇప్పుడు యయాతి యొక్క చరిత్రని చూస్తామన్నమాట. ఇది ఇలా మొదలవుతుంది. ఏంటి అంటే మనకి ప్రాచీన కాలం నుంచి తెలిసిందే, దేవతలకి దానవులకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దేనికి అంటే త్రిలోక సామ్రాజ్యాల్ని ఎవరో ఒకరు చేజిక్కించుకోవాలా అన్న ఉద్దేశంతో దేవతలు దానవులు యుద్ధం చేస్తూనే ఉంటారు. అసలు ఏంటి త్రిలోకాలు అంటే మన ప్రకారం అంటే స్వర్గం ఒకటి దేవతలు ఉంటారు, భూలోకం మనుషులు ఉండేది, పాతాళలోకం దానవులు రాక్షసులు ఉండేదన్నమాట. మన కొంతమంది అనేదాని ప్రకారం ఆ త్రిలోకాలని ఎవరో ఒకరు ఫస్ట్ కాంకర్ చేసి మొత్తం అన్ని లోకాలని వాళ్ళే చెయ్యాలి అని పోరాటం చేస్తూ ఉంటారు అన్నమాట. ఎవరు, దేవతలు దానవులు. ఈ యొక్క పోరాటంలో భాగంగా దేవతలు వచ్చేసి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయన్ని గురువుగా తీసుకొని అనమాట, అంటే వాళ్ళందరికీ గురువులాగా కొన్ని సలహాలు ఇవ్వడం కానీ అలా చేయమని బృహస్పతిని వేడుకుంటారు. ఇలాగే దానవులు వాళ్ళంతా వెళ్ళి శుక్రాచార్యుల వారిని ఇలా క్వశ్చన్ చేస్తారు. సరే, ఆల్రెడీ శుక్రాచార్యునికి బృహస్పతికి వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న కలహాలకి ఈ 2 రేసెస్ చేసిన పనికి ఇంకా కలహాలు పెరిగిపోతాయి అన్నమాట. సరే, ఇది ఇలా ఉండగా యుద్ధం స్టార్ట్ అవుతుంది. యుద్ధం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు దేవతలు రాక్షసులు అంటే ఇంకా యుద్ధం జరిగితే మరణిస్తూ ఉంటారనమాట. ఏంటి మనకు తెలిసిందే కదా, ఎవరో ఒకరు మరణించాల్సిందే. కానీ శుక్రాచార్యుల వారికి
మృత సంజీవని అనే విద్య ఒకటి తెలుసు అనమాట. ఈ విద్య ఏమిటి అంటే మరణించిన వారిని కూడా మళ్ళీ తిరిగి పునర్జీవం తెప్పించగలదనమాట. అంటే ఇప్పుడు ఈ విద్య వల్ల ఏమవుతుంది అంటే ఏ రోజుకి చనిపోయిన రాక్షసులు కానీ దానవులు కానీ ఆ రోజు సాయంత్రానికి శుక్రాచార్యుల వారు ఆ మృత సంజీవనితో వాళ్ళని బతికిచ్చేస్తుంటారు. ఇలా జరిగితే ఏమవుతుంది, దేవతల యొక్క కౌంట్ తగ్గిపోతుంది, నంబర్ తగ్గిపోతూ వస్తుంది. రాక్షసులు మాత్రం అలానే ఉంటారు. అంటే వీళ్ళ సైడ్ దేవతల సైడ్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇది చూసి బృహస్పతి చాలా బాధపడతాడనమాట. ఎందుకు ఆయన దగ్గర అలాంటి విద్య ఏది లేదు మళ్ళీ బతికించడానికి అని. ఇది చూసి దేవతలకు ఇంకా భయం అనమాట. ఏంటి వాళ్ళ యొక్క గురువే కదా ఆయన, దీన్ని చూసి ఇంకా భయపడతారు, ఇంకా వీక్ అయిపోతారు. సరే ఇదంతా ఇలా కాదు, ఎలాగైనా కూడా ఆ మృత సంజీవిని యొక్క విద్యని నేర్చుకొని వీళ్ళు కూడా పునర్జీవం సంపాదించుకోవాలి అనే ప్లాన్కి వీళ్ళు లాస్ట్ ఫైనలైజ్ అవుతారన్నమాట దేవతలు. అంటే ఆ మృత సంజీవిని వీళ్ళ దగ్గర ఉంటే తప్ప వీళ్ళు ఈ యుద్ధం కరెక్ట్గా చేయలేరు అని. సరే ఇది ఇలా ఫిక్స్ చేసుకొని అనమాట బృహస్పతి యొక్క పుత్రుడు, జ్యేష్ఠపుత్రుడు అయిన కచుడి దగ్గరికి వెళ్తారనమాట. ఆయన దగ్గరికి ఎందుకు అంటే ఆయన యొక్క వినమ్రత కానీ ఆయన యొక్క డిసిప్లిన్ కానీ అవన్నీ రెస్పెక్ట్ఫుల్ కానీ ఆయన పెద్దల పట్ల చూపించే రెస్పెక్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి మంచి క్వాలిటీస్ ఆయన దగ్గర ఉంటాయన్నమాట. అందుకు ఆయన సెలెక్ట్ చేసుకుంటారు దేవతలంతా కలిసి. ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళి కచుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి శుక్రాచార్యుల వారి దగ్గర ఆ మృత సంజీవని యొక్క విద్య నేర్చుకొని వచ్చి మన దేవతలకి సహాయం చేయాలి అని చెప్తారనమాట. సరే దీనికి ఆయన కచుడు ఓకే అని చెప్పేసి సమ్మతించి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకోటి దేవతలు ఇంకొక పాయింట్ కూడా మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే శుక్రాచార్యుల వారికి పుత్రిక ఉంటుంది, ఎవరు దేవయాని. ఆ పుత్రిక యొక్క మంచి దీంట్లో ఉంటే ఇంకా ఈజీగా ఈ మృత సంజీవిని నేర్చుకోవచ్చు అని అంటారు. సరే ఇవన్నీ కూడా ఆయన బాగా మనసులో పెట్టుకొని శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి స్ట్రైట్గా నేను బృహస్పతి యొక్క పుత్రుణ్ణి, నేను మీ దగ్గర విద్యాభ్యాసం చేయాలనుకుంటున్నాను, బ్రహ్మచర్యం కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట. అది చెప్పడం కూడా ఎంత బాగా చెప్తాడంటే ఆయన రెస్పెక్ట్ఫుల్గా ఎంతో బాగా చెప్పేసరికి ఈయన శుక్రాచార్యులు వినగానే ఆయన ఈ బట్టలు కానీ అవన్నీ చూసి ఆయన మాట తీరు కానీ అన్నీ చూసిన తర్వాత సరే అని చెప్పేసి ఆయన మాతో పాటే ఉండన్నట్టుగా పర్మిషన్ ఇస్తాడు. అప్పటి నుంచి కచుడు ఏం చేస్తాడంటే కచుడి పని ఏంటంటే మొత్తం ఉంటుంది కదా అక్కడంతా ఫాడర్ అని కాదు, యానిమల్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, ఆవులు కానీ అవన్నీ, వాటినన్నిటిని ఆయన అరణ్యానికి తీసుకెళ్ళి అక్కడ వాటికి మేపి మళ్ళీ తీసుకొస్తాడు. అలానే కాక వీటి మధ్యలో ఈ దేవయాని ఉంటుంది కదా శుక్రాచార్యుని పుత్రిక, ఆమె కూడా ఈయనతో పాటు వెళ్తూ ఉంటుంది. ఈయనతో పాటు వెళ్ళినప్పుడు ఆమెని బాగా ఎంటర్టైన్ చేయడం కానీ అవన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా చేస్తూ ఒక 500 సంవత్సరాలు జరిగిపోతుంది అనమాట. ఒకరోజు ఇలా ఉండగా ఏమవుతుందంటే ఒకరోజు దేవయాని కచుడితో వెళ్ళదనమాట అరణ్యంలోకి. ఇదేమంటే రాక్షసులకి బృహస్పతి అంటే పడదు. ఎందుకు, బృహస్పతి దేవతల పక్క ఉన్నాడు కాబట్టి ఈయన బృహస్పతి పుత్రుడు కదా, ఇంకా పడదనమాట కచుడు. ఇలా కచుడు ఒంటరిగా కనిపించేసరికి రాక్షసులు ఆయన ఖండఖండాలుగా నరికేసి తోడేళ్ళకి ఆహారంగా పడేస్తారనమాట. సరే ఇది ఇలా ఉండగా సాయంత్రం అవుతుంది. ఆ యొక్క యానిమల్స్ అవన్నీ కూడాను వెళ్ళినటువన్నీ తిరిగి వచ్చేస్తాయి. సూర్యుడు కూడా అస్తమిస్తూ ఉంటాడు. దేవయాని వెయిట్ చేస్తూ ఉంటుంది కచుడి కోసం, కానీ ఆయన రాడు. వెయిట్ చేసి ఇంకా లాస్ట్కి తన తండ్రి వద్దకు వెళ్ళి ఏడుపు మొదలు పెడుతుంది అనమాట. అక్కడే కుప్పగోలిపోయి ఏడుస్తుంది. ఏంటి ఇలా కచుడు రాలేదు, ఈ రాక్షసులు ఏదైనా చేసేసారేమో, ఆ కచుడిని ఎలాగైనా చూడండి, వచ్చేలాగా చూడండి అని వాళ్ళ తండ్రి దగ్గర వాపోతుంది బాగా. శుక్రాచార్యుల వారు వెంటనే ఉంటల్లా తన యొక్క దివ్య దృష్టితో ఏమైంది, విషయం ఏంటి అని కనుక్కొని అలా రాక్షసులు అలా చంపేశారు అని తెలుసుకొని మృత సంజీవిని విద్య చేస్తాడనమాట. ఆ విద్య ద్వారా కచుడిని మళ్ళీ పునర్జీవం పోస్తాడు కచునికి.
సరే ఇలా పునర్జీవించగానే కచుడిని దేవయాని తీసుకొస్తుంది. దేవయాని తీసుకురాగానే ఈయన కచుడు ఈ రాక్షసులంతా ఏం పని చేశారు, ఎలా చేశారు అనేది వీళ్ళిద్దరికి శుక్రాచార్యునికి మరియు మరియు దేవయానికి మొత్తం చెప్తాడు. సరే అదే అక్కడికి అయిపోయిందనమాట. సరే అది అయిపోయింది. దాని తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే దేవయాని ఒక కోరిక కోరుతుంది కచుడిని. ఏంటి అంటే వివిధ రకాలైన శాండిల్వుడ్స్ అదే వుడ్ కొమ్మలు కానీ పువ్వులు కానీ అరణ్యంలో దొరికే స్పెషాలిటీస్ని తీసుకురమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తుంది కచుడిని. ఎందుకు అంటే మనకు తెలిసిందే, మనకు వుడ్స్ అంటే శాండిల్వుడ్, రోజ్ వుడ్ ఇలా చాలా వుడ్స్ ఉన్నాయి, కొమ్మలు ఉంటాయి. వాసనలకు కానీ కొన్ని మెడిసిన్స్కి కానీ బాగా యూజ్ అవుతాయి. పుష్పాలు ఎందుకు అంటే మనకు తెలిసిందే, డెకరేటివ్ మరి బాగుంటాయి అంటే స్పెషల్గా ఉండేటివి తీసుకురమ్మని చెప్తుంది కదా. సరే అని చెప్పేసి ఆయన కచుడు అరణ్యంలోకి వెళ్ళి ఇలా అన్నీ కలెక్ట్ చేస్తూ ఉండగా మళ్ళీ రాక్షసులు ఏం చేస్తారంటే ఈసారి మళ్ళీ సంహరించి చంపేసి ఆయన యొక్క మృతదేహాన్ని కాల్చేశారనమాట. కాల్చేసి భస్మం వస్తుంది కదా ఆ మృతదేహంలో, ఆ భస్మాన్ని తీసుకొని మద్యంలో కలిపి శుక్రాచార్యుని చేత తాగిచ్చేస్తారన్నమాట ఈ రాక్షసులంతా. సరే దీని తర్వాత ఏమవుతుంది, కొంతకాలానికి అంటే ఈసారి రోజుకి కాదు కొంతకాలానికి అనమాట. ఏంటంటే అది చిన్న అడ్వెంచర్ కాదు కదా దేవయాని చెప్పింది. అది కొంతకాలానికి దేవయాని మళ్ళీ శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి బోరును ఏడుస్తుంది అనమాట. ఏంటి ఈ రాక్షసులు మళ్ళీ వెళ్ళి చంపేశారేమో, ఏంటి ఇలా చేస్తున్నారు, నాకు కచుడిని చూడాలని ఉంది అని చెప్పేసి బోరును ఏడుస్తుంది. ఇది చూసిన శుక్రాచార్యుల వారు సరే నేను మృత సంజీవిని యూజ్ చేసి మళ్ళీ కచుడిని బ్రతికించాలన్నా కూడా ఎంతకాలమైందో తెలియదు కదా. కచుడు మరణించి కచుడు నెక్స్ట్ లోకాలకు కూడా వెళ్ళిపోయి ఉంటాడు, నేనేం చేయలేను అన్నట్టుగా అనేసరికి ఇంకా దేవయాని ఇంకా ఘోరంగా ఏడుపు కానీ చేస్తూ ఉంటుంది అనమాట, బాధపడిపోతూ ఉంటుంది. అలానే మధ్య మధ్యలో కచుడు గురించి పొగుడుతూ ఉంటుంది. ఏంటి, బృహస్పతి యొక్క కుమారుడు, మీ యొక్క అంతేవాసి మరియు బ్రహ్మచారుడు, ఇంత మంచి ఆయన్ని ఆ రాక్షసులు ఎలా చంపగలుగుతారు అన్నట్టుగా ఇలా ఉంటే సరే అనేసి శుక్రాచార్యుల వారు మళ్ళీ ఒకసారి దివ్య దృష్టితో మొత్తం లోకాన్నంతా సెర్చ్ చేస్తాడు. కానీ ఎక్కడ కనిపించడు కచుడు. ఎందుకు, కచుడు ఎక్కడున్నాడు, ఆయన యొక్క కడుపులో ఉండిపోయినాడు అనమాట. ఏంటి, ఆ భస్మం అనేది కడుపులో ఉండిపోయి ఉంటుంది, అలా సెటిల్ అయిపోయి ఉంటాడు అనమాట కచుడు. సరే ఇంకా మొత్తం ఎతికాడు, తనలో తాను చూసుకున్నప్పుడు శుక్రాచార్యునికి అర్థమవుతుంది కచుడు తన యొక్క శరీరంలోనే ఉన్నాడు అనేసి. అప్పుడు కచుడిని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాడు శుక్రాచార్యుడు. ఏంటి నువ్వు ఎలా ఉన్నావు అంటే కచుడు చెప్తాడు, ఇలా రాక్షసులు నన్ను చంపేసి భస్మంగా చేసి మీ చేత మద్యం తాగిచ్చేశారు, ఇప్పుడు నేను మీ శరీరంలో ఉన్నాను, మీ యొక్క ప్రభావం వల్ల నేను నా యొక్క ఐడెంటిటీ కానీ ఇండిపెండెన్స్ కానీ కోల్పోలేదు, నేను ఇలా నా యొక్క ఇది ఇంకా అలానే ఉంది అని చెప్తాడనమాట. అప్పుడు శుక్రాచార్యుల వారు డైరెక్ట్గా దేవయాన్ని అడుగుతారు, సరే ఇది ఇలా ఉంది, ఇప్పుడు కచుడు రావాలంటే నేను మరణించాలి, నా యొక్క కడుపు చీల్చుకొని కచుడు రావాలి, సో నేను మరణిస్తాను, లేదంటే కచుడు రాడు, మా ఇద్దరిలో ఎవరో ఒకరిని కోరుకో అన్నట్టుగా దేవయానికి ఛాయిస్ ఇస్తాడు శుక్రాచార్యుడు. అంతే, అది విన్నాక కొంతసేపు అలా ఫ్రీజ్ అయిపోతాను అనమాట దేవయాని. ఎందుకు అంటే ఇద్దరు చాలా ఇంపార్టెంట్ కదా తనకి, ఒకరేమో తండ్రి, ఇంకొకరేమో తన యొక్క సహోదరుడు అనొచ్చు, లేకపోతే ఫ్రెండ్, లేకపోతే ఇంకా. సో ఆలోచించిన తర్వాత ఇలా ఆన్సర్ చేసింది శుక్రాచార్యునికి, పితృదేవ మీరు మరణిస్తే నేను నెక్స్ట్ సెకండ్ నేను ప్రాణత్యాగం చేస్తాను, కానీ కచుడు లేకపోతే నేను నా యొక్క జీవితాన్ని కంటిన్యూ చేయలేను అన్నట్టుగా ఆన్సర్ చేస్తుంది. అది వినగానే శుక్రాచార్యుడు సంతోషించి కచుడికి ఇలా చెప్తాడనమాట, నేను నా యొక్క మృత సంజీవిని నీకు అందిస్తున్నాను, సో నేను నీకు ఇస్తున్నాను అంటే నేను నీకు గురువు అవుతాను, నువ్వు నీ యొక్క పితృదేవుని ఈక్వల్గా నన్ను పూజించాలా అన్నట్టుగా చెప్తాడనమాట. దీంతో మనకు యయాతి చరితం ఒక స్టోరీ అవుతుంది. మళ్ళీ ఇంకా మనము ద్వితీయ ఖండం కూడా దీంతో ముగుస్తుంది అనమాట. తృతీయ ఖండము మిగతా స్టోరీని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ టిల్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో.
మన మహాభారతం జర్నీని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేల్ ఎపిక్. థ్యాంక్ యూ. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.